బిడ్డ రాములు నాయక్ జిందాబాద్ జిందాబాద్ గిరిజన ముద్దు బిడ్డ రాములు నాయక్ జిందాబాద్ జిందాబాద్ గిరిజన ముద్దు బిడ్డ రాములు నాయక్ జిందాబాద్ జిందాబాద్ గిరిజన ముద్దు బిడ్డ రాములు నాయక్ జిందాబాద్ జిందాబాద్ నాయకత్వం పోలీసులు రక్షించాలి పోలీసులు రక్షించాలి పోలీసులు రక్షించాలి పోలీసులు భయభ్రాంతులు చేసి నేను అరెస్ట్ అవ్వడంతో కొంతమందికి తెలిసిన నా మద్దతుదారులు తాండోపతాండాలుగా రావడం ఏప్రిల్ 27, 2001 ఇవాళకి రేపటికి 21 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి జెండా కరీంనగర్ సభకు పోయేటప్పుడు మొట్టమొదటి జెండా రోడ్ నెంబర్ 14లో నందినగర్ తాండాలో ఎగిరవేయడం జరిగింది. ఆ రోజు రిజర్వేషన్ 6% నుండి 12% ఇస్తానని నమ్మబలికి తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా మా రిజర్వేషన్ ఇచ్చేయలేదు. అందుగురించే రిజర్వేషన్ ప్రకటన రేపు ప్లీనరీలో చెయ్యాలి, లేకపోతే మీ ప్లీనరీని అడ్డుకుంటామంటే ఎక్కడ చూడాలి ఇటువంటి వ్యవస్థ. 48 గంటల ముందు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం, ఎక్కడ కదలకుండా చూడడం. ఇవాళ ఇక్కడ టీబీ హాస్పిటల్ దగ్గర గిట్ట వస్తే వారికి భయమైంది, వారు ఎట్టన్నా ముట్టడి చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చేయడం జరిగింది. ఎన్ని హౌస్ అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధం చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది గిరిజనులకు జైల్లో పెట్టినా రిజర్వేషన్ ఇవ్వక తప్పదు. ముఖ్యమంత్రి గారికి 100% రిజర్వేషన్ సాధిస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. రిజర్వేషన్ ఇవ్వవలసిందే. అందులో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 తర్వాత 3 ప్రకారము ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే తెలంగాణ ఏర్పడేది కాదు. ఇలా రిజర్వేషన్ మా హక్కు, మేమేం బిచ్చం అడుగుతలేము. ఆ రోజులో నువ్వు 6 నుంచి 12% అన్నావు, మాకు 12% కాదు, మా జనాభా ప్రతిపాదికపై రిజర్వేషన్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న మేము అతని మీద SC ST అట్రాసిటీ సోమేష్ కుమార్ మీద అతని మీద SC ST అట్రాసిటీ కేసు పెడితే 2 గంటల తర్వాతనే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అందుగురించే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆ రోజు ఉద్యమంలో ఉన్నోలేమో ప్లీనర్ల ఉద్యమంలో ఉన్న నాయకులకేమో హౌస్ అరెస్ట్ చేపిస్తావు, ఉద్యమంలో లేనోళ్లకు మంత్రులకు పక్కకు పెట్టుకొని నువ్వు ప్లీనరీ చేపిస్తూ నువ్వు ఎంత పోలీస్ పహారా పెట్టినా, నువ్వు ఎక్కడైతే తిరుగుతావో అక్కడ మేము తప్పకుండా నిన్ను అడ్డుకుంటాం, నీ మంత్రులను అడ్డుకుంటాం, నీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం, నీ అధికారులను అడ్డుకుంటాం, రిజర్వేషన్ సాధిస్తాం. ముఖ్యమంత్రి చిత్తశుద్ధి కనుక నీకుంటే రేపు 27వ తేదీ 21 వసంతాలలో పార్టీ పెట్టి 21 సంవత్సరాలైంది. ఇప్పటికైనా నువ్వు నిజం చెప్పు. ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పినావు, ఇప్పుడు మేజర్ అయింది నీ పార్టీ, 21 సంవత్సరాలలో మేజర్ అయింది. రేపు ప్రకటన చేస్తావా లేకుంటే సస్తావా? మా రిజర్వేషన్ ఇస్తావా లేకుంటే మాకు ఇది చేయమంటావా? రిజర్వేషన్ సాధిస్తాం, ముఖ్యమంత్రి మెడలోంచి రిజర్వేషన్ తీసుకుంటాం. ఏ నియోజకవర్గంలో ఉన్నా, ఏ గ్రామ పంచాయతీలో ఉన్నా మిత్రులారా, అందరూ ఒక్కసారి ఈ ప్లీనరీని కదిలొచ్చి అడ్డుకోవాలని చెప్పేసి, అలాగే నిన్న మేము SC ST అట్రాసిటీ కేసు బుక్ చేశాం పంజాగుట్ట ACP ఆఫీసులో. పంజాగుట్ట ACP సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మాకు FIR కాపీ ఇవ్వాలి, KCR ని అరెస్ట్ చేయాలి. నువ్వు KCR ని అరెస్ట్ చేయకపోతే ఇంకో ఇక్కడ వస్తుందంట ఈ సనత్ నగర్ లో, మేము చూపిస్తాం KCR ని, నీకు దమ్ము ధైర్యం ఉంటే KCR ని అరెస్ట్ చేయి, చరిత్రలో ఉంటావు. కాబట్టి ఎక్కడ ఉన్నా ఏమున్నా అన్ని గిరిజన సంఘాలు స్పందించి అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ KCR మీద, అలాగే ఈ సోమేష్ కుమార్ మీద, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మీద SC ST అట్రాసిటీ కేసు బుక్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేమందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మనమందరం కలిసి ఇప్పుడు ACP ఆఫీస్ దగ్గర కూడా పోతున్నాం. నిన్న పంజాగుట్టలో పోయినాం, ఇప్పుడు ఇంకో ACP ఆఫీస్ దగ్గరకు పోయి కేసు బుక్ చేస్తామని చెప్పేసి కూడా, అలాగే రాములు నాయక్ గారిని ఈ 48 గంటల ముందు అరెస్ట్ను పూర్తిగా ఖండిస్తున్నాము. మీరు రేపు నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటే రేపు వచ్చి అరెస్ట్ చేయండి,
కానీ 48 గంటల ముందు పొద్దుగాల 3 గంటలకు తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇంకెన్ని రోజులు సాగవు మీరు నిజంగా రాజ్యాంగాన్ని నమ్ముకుంటే, రాజ్యాంగంలో మనం ఉన్నామనుకుంటే, రాజ్యాంగం మనని గుర్తించింది అనుకుంటే, మీరు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నారనుకుంటే 48 గంటల ముందు మేము అరెస్ట్ ని ఖండిస్తూ జాగో బంజారా ఖండిస్తున్నాం. రాములు నాయక్ గారి అరెస్ట్ ను ఖండిస్తున్నాం. రాములు నాయక్ గారి అరెస్ట్ ను జై సవాలా, జై సవాలా. ఖబర్దార్ గిరిజన ద్రోహి కేసీఆర్.